నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. రంగన్న మృతిపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో వైసీపీ భయపడుతుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రభుత్వం సిట్ను నియమించిందో వెంటనే వైసీపీ నుంచి ప్రముఖ నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ఈనాడులో విషపు రాతలు రాస్తున్నారని కావచ్చు, ఇక ఈనాడును అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ రాస్తున్నారు అని కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు వివేకానంద రెడ్డి హత్య కేసుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్టీఆర్ గారి పరపతిని కూడా ఈ విధంగానే దెబ్బతీశారు ఈనాడు కేంద్రంగా అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరెందుకు వైసీపీ ఈ విధంగా భయపడుతోంది? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి. ఎప్పుడైతే ప్రభుత్వం రంగన్న మృతిపై సిట్ను నియమించిందో వెంటనే మీడియా ముందుకు వచ్చి లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధం ఏంటి అంటున్నారు. ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి జస్ట్ క్యాబినెట్లో చర్చించారు, కానీ ఆ కేసు గురించి అయితే సిట్ ఏర్పాటు అవ్వలేదు. ఓన్లీ రంగన్న మృతిపై ఎందుకు వైసీపీ వాళ్ళు కంగారు పడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు? గతం నుంచి ఎందుకు తవ్వుతున్నారు? ఎలా చూడవచ్చు అంటారు వాళ్ళ కంగారుని? మనం పేరుని నాని ప్రెస్ కాన్ఫరెన్సు చాలా గంభీరంగా మాట్లాడదామని అనుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్లు చూస్తూ భయంగా చదివాడు. అసలు పేరుని నాని కళ్ళల్లో ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఎంత భయం కనిపించిందో మామూలు మాటల్లో చెప్పలేం. ఈ పేరుని నాని అంతకు ముందర ఈ రోల్ అంటే ఈ పాత్రని సజ్జల రామకృష్ణారెడ్డి పోషించేవాడు. ఈ ఈ మర్డర్కి, వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి ప్రతి డీటెయిల్డ్ని అంటే ప్రతి వివరాన్ని, అంటే వాళ్ళు చెప్పదలుచుకున్న వివరాన్ని సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిచి మీడియా ముందర కూర్చోబెట్టి మాట్లాడించేవాళ్ళు. ఎవరు మాట్లాడించేవాళ్ళు అందరికీ తెలిసిందే. ఆ అటువంటి మాటలు మాట్లాడి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి మాటలు మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియకపోవడంతో ఈ పేరుని నానికి ఆ బాధ్యత అప్పగించారు. ఈ పేరుని నానికి మళ్ళీ నన్ను ఇరికిస్తున్నారు ఈ కేసులో, నాకెందుకు వచ్చిన గోల, అసలు దీనికి నాకేంటి సంబంధం, నన్ను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి నన్ను ఇరికిస్తున్నారు, అసలు ఈ కేసు నుంచి నేను ఇరుక్కుంటే ఒకసారి నేను బయటపడగలుగుతానా? అప్పుడు అంతకు ముందర సజ్జల రామకృష్ణ ఫస్ట్ ఈ వివేకానంద రెడ్డి మర్డర్ జరగంగానే మన విజయసాయిరెడ్డిని ఇరికిచ్చారు. విజయసాయిరెడ్డి తన చావు తెలివితేటలన్నీ ఉపయోగించి మెల్లిగా తప్పించుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయి సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికిచ్చాడు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వివరాలన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి చెప్పమన్నవన్నీ చెప్పి అప్పుడు అధికారం ఉంది కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సరదాగా చెప్పాడు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి అర్థమైంది, అమ్మో మనం కొంచెం కష్టాల్లో పడుతున్నట్టున్నాం, మనం అసలే కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడు ఈ కేసుని మనం నెత్తినేసుకోవడం ఎందుకని సైడ్ అయిపోయాడు. ఇప్పుడు దాంతో వీళ్ళు పేరుని నానిని పట్టుకున్నారు. పేరుని నానిని పట్టుకుంటే పేరుని నాని భయంతో వణికిపోతూ చేతులు ఇట్లా షేక్ అవుతున్నాయి, ఆ కాగితాలు పట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కడికి తెలుసు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, అసలు కేసు ఏంటి, మర్డర్ ఎవరు చేశారు, ఎవరు చేయించారు, ఎట్లా జరిగింది, ఆ తర్వాత సాక్షులు ఒక్కొక్కడు ఎట్లా చచ్చిపోతున్నారు అనే విషయం వీళ్ళందరికీ తెలుసు. అందుకని మీడియా ముందుకు వచ్చేటప్పటికి చేతులిట్ట వణికిపోతూ భయంగా అసలు రేపు ఇంకా నన్ను తీసుకెళ్ళి జైల్లో ఇస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయంతో పేరుని నాని వచ్చి మీడియా ముందరకు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఏమి ఒకదానికి సంబంధం లేదు.
ఒకదానికి సంబంధమే లేదు. ఆ శ్రీనివాసరెడ్డి చచ్చిపోయాడు, శ్రీనివాసరెడ్డి 2018లో చచ్చిపోయాడు అంటాడు, మర్డర్ జరిగింది 2019లో. అయితే అంటే ఒకదానికి సంబంధం లేదు, పొంతన లేకుండా చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటాడు. మర్డర్ చేసింది ఎవరు? అసలు చంద్రబాబు నాయుడే చంపాడని కదా సాక్షి రాసింది. అటువంటి అంటే అన్ని పొద్దున్నలే ఆ పుట్టినప్పటి నుంచి అబద్ధాలు రాసే సాక్షి ఈనాడు అభూత కల్పనలు రాస్తుందంటాడు అని చెప్తాడు ఈ పేరుని నాని. సాక్షిలో రాసేవి అంటే ఈరోజు కూడా ఒక వార్త రాశారు, పచ్చి అబద్ధం అన్నమాట. ఆ సాక్షి మీడియాలో ఈ రంగన్న ఎవరైతే సాక్షి ఉన్నాడో, సాక్షి అంటే సాక్షి ఆ సాక్షి కాదు, విట్నెస్, ఈ మర్డర్ కేసు విట్నెస్. మళ్ళీ సాక్షి అంటే సాక్షి పేపర్ రిపోర్టర్ అనుకుంటారు ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు. అందుకని ఈ రంగన్న ఉన్నాడు కదా విట్నెస్, ఇతని భార్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రంగన్నని నువ్వు సాక్షిగా ఉండొద్దు అని చెప్పి పోలీసులు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి మనుషులే కదా, అప్పుడు హైరేట్ గుండాలి కదా పోలీసులు, కొట్టారు. అది చేస్తే అప్పుడు రంగన్న భార్య వచ్చి చెప్పింది, మా ఆయన్ని పోలీసులు కొడుతున్నారు, ఇదేమో దరిద్రం, మర్డర్ కేసు అయింది, ఈ కేసు అయింది, అందులో మేము ఇట్లా శలభాల్లాగా మాడిపోవటం ఏంటి, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని చెప్పి ఆమె మాట్లాడింది. అది అక్కడ కట్ చేసి, అప్పుడు ఆమె మాట్లాడిన మాటల్ని కట్ చేసి సాక్షిలో లేటెస్ట్గా ఇప్పుడు రంగన్నని పోలీసులు కొట్టినట్టు ఆ పిక్చర్ ఇవ్వటానికి ఇప్పుడు దాన్ని రిలీజ్ చేశారు. ఇంత తాపత్రయం ఎందుకు? పేరుని నాని ఈ మర్డర్ కేసుకి సంబంధించి ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నది? సాక్షి మీడియా ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నది? సాక్షి మీడియా ఎవరిది? వాళ్ళకెందుకు ఇంత తాపత్రయం? పేరుని నాని, నీకు వివేకానంద రెడ్డి నీకు కూడా బాగా పరిచయం, నీకు కూడా తెలుసు, నీకు కూడా మీ నాన్న మంత్రిగా చేశాడు. మీ నాన్న మంత్రిగా చేసినప్పుడు అక్కడ పులివెందుల ఇన్ఛార్జిగా ఈయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, రాజశేఖర రెడ్డి అసమ్మతి నేతగా ఉన్నా, మీ నాన్న మంత్రిగా ఉన్నప్పుడు కూడా వివేకానంద రెడ్డి రాజకీయాల్లోనే ఉన్నాడు. నీకు తెలుసు, మీ నాన్నకి తెలుసు, అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి ఎంత మంచి వ్యక్తో. అటువంటి మంచి వ్యక్తిని లేపేసిన వాళ్ళని, వాళ్ళు లేపేసిన తర్వాత వాళ్ళు ఆడుతున్న నాటకం మొత్తం, వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉంది, వారసుడు ఉన్నాడు, ఆ వారసుడికి ఆస్తి వెళ్తుందని చెప్పి ఈ పని చేశారని చెప్పి కూతురు అల్లుడు చేశారని ఇటువంటి మాటలన్నీ మాట్లాడిచ్చిన మీరు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఈ కొత్త నాటకం. ఈ అసలు సాక్షి పేపరు, సాక్షి ఛానలు వీళ్ళ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఎందుకు రాస్తున్నది? వాళ్ళకేమీ సంబంధం లేకపోతే. ఇక్కడ విజయసాయి రెడ్డికి ఫస్ట్ సమాచారం ఇచ్చింది సాక్షి రిపోర్టర్ దగ్గర నుంచి స్టోరీ మొదలైంది కదా. అంటే ఆ సాక్షి రిపోర్టర్కి మర్డర్ జరిగిందో కూడా తెలిసి ఉంటుంది కదా. మరి ఆయన్ని లోపలేసి కుమ్మద్దు సిబిఐ వాళ్ళు. ఇప్పటివరకు ఆ పని చేయలే, విజయసాయి రెడ్డిని పట్టుకోలే. నీకు తెల్లవారుజామున ఫోన్ వచ్చిందని చెప్పి అజయ్ కల్లం చెప్పాడు. మరి తెల్లవారుజామున ఫోన్ ఎవరికి వచ్చింది? భారతిరెడ్డికి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా? భారతిరెడ్డి ఫోన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డితో చెప్పిందా? లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి అజయ్ కల్లంతో ఎట్లా చెప్పాడు? ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది? అవినాష్ రెడ్డి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు తెల్లవారుజామున అవినాష్ రెడ్డికి మర్డర్ జరిగినట్టు అవినాష్ రెడ్డికి ఎట్లా తెలుసు? ఇన్ని క్వశ్చన్లు ఈ మర్డర్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇవన్నీట చంద్రబాబు నాయుడు డైవర్షన్ అంట. చంద్రబాబు నాయుడు డైవర్షన్ ఇంక నీ మర్డర్ కేసులో కత్తి పెట్టి వేశారు. పేరుని దానికి తెలుసో తెలీదో. చంద్రబాబు నాయుడు నిలువెత్తు కట్అవుట్ వేసి అందులో చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని వేసిన విషయం తెలుసా పేరుని నాని నీకు? అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే అసలు అవినాష్ రెడ్డికి ఏంటి సంబంధం ఈ మర్డర్తో అంటాడు. అవును, అవినాష్ రెడ్డికి సంబంధం నీకుందా? సంబంధం ఈ పేరుని నానికి ఉందా మర్డర్ తోటి సంబంధం? అవినాష్ రెడ్డి A8 అని చెప్పి సిబిఐ చెప్తుంటే గూగుల్ టేక్అవుట్లో అడ్డంగా దొరికిపోతే అసలు అవినాష్ రెడ్డికి సంబంధం ఏంటి అంటాడు ఈ పేరుని నాని. పేరుని నాని జాగ్రత్త చూసుకో, స్క్రిప్ట్ వచ్చింది కదా అని చదివే మాక ఇరుక్కుపోతావు. నేను చెప్పా కదా,
విజయసాయిరెడ్డి తప్పుకున్నాడు. ఆల్రెడీ ఇచ్చిన పేపర్లన్నీ చదివేశాడు సార్. విజయసాయిరెడ్డి తప్పుకున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి సైడ్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు మెయిన్ స్టేజ్ మీదకి, జాగ్రత్త చూసుకో, ఇరుక్కుంటావు. పేపర్ రాగానే ఉత్సాహంగా టీవీల ముందర కూర్చొని చదవమాక. నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా ఉద్యోగం ఇస్తాడేమోనని ఇప్పటి నుంచి లాయల్గా ఉందాం అనుకుంటున్నామేమో. ఇది మరో కేసు, అందులో సిబిఐ కేసు, అందులో సాక్షులు చచ్చిపోతున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పేరుని నాని. నువ్వు మాట్లాడబోయే ముందర నువ్వు మెల్లిగా తప్పించుకో. నేను మాట్లాడను సార్ ఇటువంటివన్నీ, ఈ మర్డర్ కేసుల్లో నాకు సంబంధం లేదు, ఇప్పటికే నా కొడుకు మీదే ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, దాని నుంచి ఎట్ట బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకో పేరుని నాని. ఇక్కడ ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అసలు సిద్ధంగా లేదు. ఎందుకు అంటే వాళ్ళు చేసే అభివృద్ధి ఈ గొడవలతోటి వాళ్ళు చేసే అభివృద్ధి కనపట్టాలా. వాళ్ళు చేసి తీసుకొచ్చి 6.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తే నీకు మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే అభివృద్ధి వైపు వాళ్ళు ఈ డైవర్షన్ని కోరుకుంటారా? తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అభివృద్ధి మీద ఫోకస్ పక్కకి వెళ్ళాలని అనుకుంటారా? ఈ తుచ్చమైన మర్డర్ కేసులు ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటారా? బోరగడ్డ అనిల్ గురించి, లేకపోతే పోసాని కృష్ణమూర్తి గురించి, లేకపోతే వల్లభనేని వంశీ గురించి మాట్లాడే టైం వాళ్ళకి ఎక్కడుంది? అక్కడంతా మొత్తం నారా లోకేష్ అయితే మొత్తం సిలబస్ మార్చడానికి ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. ఎస్పీ వచ్చి క్లియర్గా ఇది సహజ మరణం కాదు, దీని వెనక కుట్రకోణం ఉందని చెప్పాక కూడా స్పందించకపోతే పోయినా కూడా మళ్ళీ గవర్నమెంట్నే కదా సార్ అంటారు. ఇక్కడ డీజీపీ కూడా క్లియర్గా చెప్తున్నారు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి. మరి ప్రభుత్వం స్పందించకపోతే ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఎలా అవుతుందని పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు. పేర్ని నానిని డైవర్ట్ చేసి తీసుకొచ్చారు. అందుకని పేర్ని నాని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు తెలిసి పేర్ని నాని కూడా ఈ మర్డర్ కేసుకు సంబంధించి వివరాలు చెప్పటం మొదలు పెడుతున్నాడు అంటే అసలు వాస్తవంగా పేర్ని నానికి ఏం తెలుసు? మర్డర్లో మొత్తం సిబిఐ ఛార్జ్షీట్ మొత్తం అన్న చదువుకున్నాడు. అసలు సిబిఐ ఛార్జ్షీట్ మొత్తం కూడా చదువుకోకర్లా పేర్ని నాని. నీకంటే అంత ఇంగ్లీష్ వస్తుందో రాదో అని నాకు డౌట్, అందుకనే చెప్తున్నా. వివేకం అని ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా చూడు, నీకు మొత్తం అర్థమైపోతుంది. వాళ్ళు ఛార్జ్షీట్ ప్రకారం ఆ సినిమా తీశారు. రైట్ సార్, ఇప్పుడు అంటే ఈనాడులో మాత్రం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి లక్ష్యంగా విషపురాతలు రాస్తున్నారు అని చెప్పి పేర్ని నాని గారు అంటున్నారు. మరి సాక్షిలో వచ్చిన వార్తలన్నీ నిజమేనని అనుకోవచ్చా? అలాగే ఇప్పుడు రంగన్న మృతి గన్మ్యాన్లు కూడా ఉండగా ఆయన కుట్రకోణం ఎలా ఉంటుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు మరణించారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి సహజ మరణాలు అన్నట్టు ఈయన డిక్లేర్ చేసి మరీ చెప్తున్నారు. సో అంటే ఈయనవి డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా? ఆయన చేయి తిరిగిన వైద్యుడు ఎవరు పేర్ని నాని గారు. ఎవరు చనిపోయినా సహజ మరణమా, లేకపోతే హత్య, లేదంటే విషప్రయోగమా, లేకపోతే దీర్ఘకాలిక రోగాలతో చచ్చిపోయారని చెప్పి చాలా వివరంగా చెప్పాడు, వివరించగలడు కూడా, అందుట్లో అనుమానమేం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇందాక సత్యమూర్తి గారు ఒకటి మర్చిపోయినట్టున్నారు. పరిటాల రవి గారి హత్యకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి వివేకానంద రెడ్డి గారు చనిపోయింది ఎప్పుడు? 2019 మార్చి 15. 2019 మే 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి మే 16వ తారీఖు నాడు వాళ్ళ పత్రికలో మొదటి పుటలో చాలా స్పష్టంగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చేతికి కత్తిచ్చి రక్తపు మరకలు కారుతూ ప్రచురించారు వాళ్ళు. మరి 2019 మే 30వ తారీఖు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని, మరి లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారు అని చెప్పని మీరు రాసిన తర్వాత దాని మీద ఇంతవరకు మీరు ఎందుకు ఏం బయటికి తీశారు? మీ సిబిఐ వాళ్ళకి మీరు ఇస్తే సిబిఐ వాళ్ళు చంద్రబాబు నాయుడు కాదురా పిచ్చివాళ్ళారా, అవినాష్ రెడ్డి చేశాడు అని చెప్పని గూగుల్ టేక్అవుట్ ద్వారా 3 రోజుల ముందు నుంచి ఎవరెవరితో మాట్లాడారు, ఎన్ని గంటలు మాట్లాడారు, ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఏకుంజాన 4 గంటల దాని తర్వాత వస్తా ఏకుంజాన 4 గంటల 10 నిమిషాల కల్లా
3:30 నుంచి 4:10 నిమిషాల దాకా ఎవరితోటి మాట్లాడారు, ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరికి ఇచ్చాడు, వాళ్ళు అసలు ఎవరు, ఆ సమయంలో ఫోన్ ఎందుకు చేశారు, ఇన్ని వివరాలు వాళ్ళు పొందుపరిచిన తర్వాత దాన్ని పత్రికలో రాయకుండా నువ్వు రాస్తావా? దాని మీద నువ్వు పుస్తకం రాస్తావా? దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆవిష్కరిస్తాడా? దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రచురణ చేస్తాడా? లేకపోతే విజయసాయి రెడ్డి వచ్చి జనానికి పంచుతాడా? అంటే పేరుని నాని రాజ్యాంగం ప్రకారం ఎన్నిక కాబడి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ వెలుసుబాటును పెట్టుకొని మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత బేలగా మాట్లాడటం గతంలో నేను ఎప్పుడు చూడలా. ఎదురుదాడి చేస్తాడు, అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. కానీ ఈరోజు ఇందాక చెప్పారు కదా, 18వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నాడంట శ్రీనివాసులు రెడ్డి. 18వ సంవత్సరంలో వివేకానంద రెడ్డి గారు చనిపోయారా? లేదు కదా, 2019లో కదా చనిపోయింది. అంటే ఆయన ఇందాక ఆయన చెప్పినట్టు నిజంగానే ఆయనకి భయం పడుతుందేమో, అందువల్లే ముందు సంవత్సరం వెనకమాల అట్లా చెబుతున్నాడని అయితే అనిపిస్తూ ఉంది. నిజంగానే మనసులో నాకెందుకురా బాబు ఈ తలకాయ నొప్పి, సజ్జలేమయ్యాడు. అవును, అయ్యి వాళ్ళు ఎప్పుడు అంతకంటే గొప్పగా రాస్తారని మనం అనుకుంటాం, కానీ ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళని కూడా బెదిరిస్తూ ఉండి ఉంటారు. అందుకని ఇవన్నీ నిజాలు కావని వాళ్ళకి తెలుసు కాబట్టి జనం కూడా మాట్లాడుకోవడానికి అలా తప్పులు రాస్తున్నారేమో నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా రాసినట్టు నాకైతే కనపట్ల. ఎందుకంటే ఒకసారి తప్పు రాస్తే సరిదిద్దుకుంటారు, 2 సార్లు తప్పు రాస్తే సరిదిద్దుకుంటారు, 100 సార్లు తప్పుల మీద తప్పులు రాస్తున్నారు అంటే రాసి ఆయన కూడా మీ మీద పగబట్టాడని గుర్తుంచుకోండి ముందు. ఎందుకంటే అతను కూడా ఇష్టం లేదు మీరు చేసే పనులు. ఇది స్పష్టంగా జనాలకు అర్థమైపోతూ ఉంది. అవినాష్ రెడ్డికి సంబంధం ఏంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏందని చెప్పి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏందనేది అవినాష్ రెడ్డి విషయం బయటకు వస్తే అవినాష్ రెడ్డిని రక్షించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కుమార్తె ఎవరైతే చనిపోయి ఉన్నారో వివేకానంద రెడ్డి గారి కుమార్తె స్వయంగా చెబుతున్నారు. నువ్వు నేను చెప్పేది ఏంది? వాళ్ళు చెప్పిందే కదా పత్రికలు రాసినాయి, వాళ్ళు చెప్పిందే కదా చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది చాలా వివరంగా. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి సునీత గారి యొక్క ఆ వివరణ మొత్తం కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు ఆమె చాలా క్లియర్గా ముందు చనిపోయినప్పుడు ఉన్నటువంటి చిత్రం ప్రకారం రక్తపు మడుగులో ఆయన ఎలా ఉన్నాడు, తర్వాత రక్తపు మడుగులు తుడిచేసిన తర్వాత ఆ గది ఎలా ఉంది, ఆ హాల్ ఎలా ఉంది, లేకపోతే ఆ బాత్రూమ్ ఎలా ఉందని చెప్పి స్పష్టంగా దాంట్లో ఉన్నాయి. ఆ తర్వాత ఎవరెవరు ఏ సమయంలో ఎలా మాట్లాడారు, ఏమేం చేశారని చెప్పని మొత్తం పొందుపరిచి ఆమె దీనికి సంబంధించినంత వరకు మాట్లాడుతూ ఉంది. దాని గురించి మాట్లాడు. లక్ష్మీపార్వతి ఎందుకు ఇక్కడ అంటే నీ తరపున నెక్స్ట్ నువ్వు కాకపోతే మళ్ళీ ఆమె రావాలని చెప్పి కోరుకుంటున్నాడేమో మాట్లాడటానికి. అంటే ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు కొంచెం తిమ్మిని బొమ్మినిగా చేస్తూ ఉన్నాడు. అతనికి సంబంధించినంత వరకు మరి బియ్యం కుంభకోణాలకు సంబంధించి అతని దగ్గర నుంచి 1,72,00,000 రూపాయలేమో బియ్యం మాయమైందని చెప్పని కట్టాడు. అది కాదు ఇంకా ఎక్కువ అని చెబుతున్నారు. వాళ్ళ నిబంధనల ప్రకారం నాకు తెలిసినంత వరకు పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఎవరైనా సరే మామూలుగా ఎవరైతే డీలర్ ఉంటాడో అతను ఏదన్నా పొరపాట్లు చేస్తే దాన్ని గనక వీళ్ళు నిరూపిస్తే అక్కడ 10 బస్తాలు గనక మాయమైతే 100 బస్తాలు డబ్బులు కట్టించుకుంటారు. అంటే 10 రెట్లు కట్టించుకుంటారు. మరి ఈయన కట్టింది ఏదైతే వీళ్ళు చెప్పింది అంతవరకే కదా. అంటే మరి అతనికి అపరాధ రుసుము వేయాలి కదా, ఇంకా 10 రెట్లు వేయాలి కదా. అంటే 17,20,20,00,000 రూపాయలు కట్టించాల్సిందే కదా. ముందు అది కట్టు, దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, అవినాష్ రెడ్డికి ఏం సంబంధం అంటే కర్నూలు వస్తే సిబిఐ వాళ్ళు 3 రోజులు అక్కడ ఉంటే సహకరించింది ఏ ప్రభుత్వం, ఏ పోలీసులు, ఎవరు? ఇదే అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవాలనుకుంటే వాళ్ళ నాన్న అదుపులో తీసుకున్నారు. ఇదే అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుందామని చెప్పని కర్నూలు సిబిఐ వాళ్ళు వస్తే సిబిఐ చరిత్రలో మాయన మచ్చగా అది మిగిలిపోతే ఇప్పటివరకు భారతదేశంలో ఒక అనుమానితుడిని అదుపులో తీసుకోలేక రక్తహస్తాలతో ఎనికి తిరిగిపోయిన చరిత్ర నీ ప్రభుత్వంలో, నీ పోలీసులు, నీ తమ్ముడు సిబిఐని ఎట్లా చేశారు? మరి దీనికి ఎందుకని నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యావు? కానీ నువ్వు ఉన్నటువంటి ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నువ్వు నా రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతాయా,
సిబిఐ వాళ్ళు ఈ విధంగా వాళ్ళని వెనక్కి పంపిస్తారా అని చెప్పని పోలీసులు కానీ లేకపోతే తమ్ముని వెళ్ళి నువ్వు ముందు ఆయన దగ్గర లొంగిపో, న్యాయాలు విచారిస్తారు ఏంటిది అని చెప్పని చెప్పాడా? ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి మేనమామ గారు అన్నారు కదా, రక్తం తుడుస్తుంటే అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారని చెప్పి. అవును, ఇది సందర్భంలో అవును, అతను రవీంద్రనాథ్ రెడ్డి అని కడపకు ఒకనాడు మేయరు, తర్వాత కమలాపురం శాసనసభ్యుడు, కమలాపురానికి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా మేనమామ. అతను పబ్లిక్ మీటింగ్ లో క్లియర్ కట్ గా చెప్పాడు, పాపం చిన్నపిల్లాడు ఆ రక్తం తుడుస్తుంటే పక్కనే ఉన్నాడు, అర్థం కాక అయోమయంగా దిక్కులు చూస్తూ చూస్తున్నాడని ఆయన చెప్పాడు. ఇప్పుడు పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, అవినాష్ రెడ్డికి ఏం సంబంధం అని, లేకపోతే భారత గారికి ఏం సంబంధం అని చెప్పని ఆయన ఒళ్ళు వేస్తా ఉన్నాడు. ఎవరికి సంబంధం? పేరు నానికి చెప్పినట్టు అవినాష్ రెడ్డికి సంబంధం లేకపోతే రక్తం తుడిచే దగ్గర ఎందుకున్నాడు? వస్తున్నా, దానికి కూడా వస్తాను నేను. ఇప్పుడు మామూలుగా ఆయన ఏమన్నాడు, చిన్నపిల్లాడు అన్నాడు, మీరు గుర్తుందో లేదు? చెప్పాడు చిన్నపిల్లాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా 5 అడుగులు పొడుగు హైట్గా ఉంటాడు, చిన్నపిల్లాడంట. చిన్నపిల్లాడిని లోక్సభ పంపిస్తారు ఎవరన్నా? అది 25 సంవత్సరాలు అయితే నిండాలి కదా ఒకసారి. మరి ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు? ఆయన చిన్నపిల్లవాడా? ఏమీ తెలియని అమాయకుడా? ఏమీ తెలియని అమాయకుడికి నువ్వు లోక్సభ ఎలా పంపించావు? 7 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం, 14 లక్షల మంది పైచిలుకు ప్రజలకి అంటే ఓటర్స్కి ప్రాతినిధ్యం వహించేదానికి ఏమీ తెలియని అమాయకుడిని పంపిస్తావా? ఇదేనా నువ్వు చేసినటువంటి రాజకీయం? ఇలాంటి వ్యక్తులైనా నువ్వు పంపిస్తుంది? అతనికి సంబంధించినంత వరకు చాలా స్పష్టంగా వివరాలతో కూడినవన్నీ సిబిఐ వాళ్ళు పొందుపరిచిన తర్వాత, మరి ఈ పసిపిల్లాడు వెళ్ళి కడప న్యాయస్థానంలో ఆ రోజు వేరే అతను తీసుకొని వచ్చినప్పుడు ఇతను చేసిన హడావుడు ఏంటి? పసిపిల్లాడా? కర్నూలులో చేసిందేంటి? పసిపిల్లాళ్ళు చేస్తారా అవన్నీ? ఇవన్నీ కూడా ఆధారాలతోటి స్పష్టంగా ఇప్పుడు మిగిలిన పత్రికలు ఏదన్నా రాసినాయి అంటే దాని గురించి కొంత అటు ఇటుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈనాడు వాళ్ళు రాశారు అంటే 100కి 95% దాంట్లో వాస్తవాలు ఉంటాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మిగిలిన వాళ్ళలాగా వాళ్ళు ఏది పడితే అది రాయరు, వాస్తవాలు రాస్తూనే ఉన్నారు. అప్పుడు రాశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగిన లోపాల గురించి కూడా రాస్తున్నారు. దాని గురించి మాట్లాడును, నీ పత్రిక గురించి మాట్లాడు. నీ పత్రికలో ఇప్పటివరకు నిజాలు ఏం రాసినాయని మాట్లాడు. నిన్నగాక మొన్న ఏం రాసినాయి, ఇవాళ ఏం రాసినాయి? ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఇవాళ ఏం రాసినాయి? ఇప్పుడు గన్మ్యాన్లు ఇచ్చిన వాళ్ళని తగ్గించారు, నీ గన్మ్యాన్లు ఉండగా ఎలా జరుగుతుందంటే, మరి ఆయనకి వివేకానంద రెడ్డి గారికి కూడా గన్మ్యాన్లు ఉన్నారుగా, వివేకానంద రెడ్డి గారి పిఏ ఉన్నాడుగా, వివేకానంద రెడ్డి గారి ఇంటి ముందు మరి వాచ్మ్యాన్ ఉన్నాడుగా, వివేకానంద రెడ్డి గారి ఇంట్లో కుక్క కూడా ఉందిగా. మరి ఇంతమంది ఉండగా ఎలా జరిగింది అక్కడ? అందుకనే కుక్కను ముందు చంపారు కదా. ఇప్పుడు పులివెందల్లో ఒక కొత్త వ్యక్తి గనక బస్సు దిగి లేదంటే వాహనం దిగి అడుగు పెట్టాలంటే వాళ్ళ అనుమతులు కావాలి. అంత ధైర్యం ఎవరికన్నా ఉందా? ఆంధ్ర రాష్ట్ర పౌరులకి, భారతదేశ పౌరులకి, సిబిఐకే ధైర్యం లేదు. మరి అలాంటిది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, నీకు బాబాయ్, లోక్సభ సభ్యుడు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, అందుట్లో నీ ఊళ్ళో అతను చంపడానికి బయట వచ్చే ధైర్యం ఉంటుందా? ఇది ముందు దాని గురించి మాట్లాడి పేరు నాని. ఇప్పుడు వాళ్ళ గురించి తెలియాలంటే, వాళ్ళ చరిత్ర గురించి తెలియాలి అంటే బలపనూరు, ఆ ఊరిలో వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి పులివెందలు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఏ ఉద్యమాలు చేశారు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారా, లేకపోతే జయేంద్ర ఉద్యమంలో పాల్గొన్నారా, లేకపోతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారా, లేకపోతే నీరు కావాల రాయలసీమ ప్రాంతానికి మా పులివెందలకి అని చెప్పని వాళ్ళు ఏమన్నా నిరాహార దీక్షలు చేశారా? ఏం చేశారు? ఏం మాట్లాడారు? ఏం చేశారు? ఎన్ని పనులు చేశారు? దాన్ని ఒకసారి మొత్తం చరిత్ర అంతా బయటికి విషయాలన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి, ఎవరు ఎలాంటి వాళ్ళు ఏందనేది. అవినాష్ రెడ్డికి సంబంధించి చాలా స్పష్టంగా ఇన్ని ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత, ఇంతమంది మాట్లాడుకున్న తర్వాత, నువ్వు నిరూపించుకునే అవకాశం నీకు ఉన్న తర్వాత, 3వ పర్యాయం కదా ఈరోజు అతను లోక్సభ సభ్యుడు, 3వ పర్యాయమే కదా లోక్సభ సభ్యుడు. ఇన్ని జరుగుతున్న తర్వాత ఇంకా అతను వెనకేసుకు వస్తున్నామంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు భయంతో కూడినటువంటి భక్తిలా కనపడుతుంది నాకు.
రైట్ సార్, ఇక్కడ పేర్ని నాని గారు గత అంశాలను కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి క్యాబినెట్లో మీటింగ్ జరిగింది కాబట్టి మరి పరిటాల రవి కూడా చనిపోయినప్పుడు తర్వాత మీరు చంద్రబాబు గారు సీఎం అయ్యారు, ఆ తర్వాత సునీత్ గారు కూడా మంత్రిగా పనిచేశారు కదా, మరి ఆయన కేసుని ఎందుకు ఛేదించలేకపోయారు అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? చాలా మంచి క్వశ్చన్ నువ్వు అడిగావమ్మా. పేర్ని నాని కూడా చాలా మంచి సబ్జెక్టు చెప్పాడు ఇవాళ. పరిటాల రవి మర్డర్ కేసులో మర్డర్ చేసినవాడు, సాక్షిగా ఉన్నవాళ్ళు అందరూ చచ్చిపోయారు. అందరిని ఎలిమినేట్ చేశారు. పేర్ని నానికి తెలియని విషయం ఏంటంటే అట్లా ఎలిమినేట్ చేసిందే పరిటాల రవిని ఎవరు చంపారో తెలియకుండా ఉండటానికి, ఎవరు చంపించారో తెలియకుండా ఉండటానికి. అట్లాగే ఇక్కడ కూడా ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా సాక్షులు ఒక్కొక్కళ్ళు లేచిపోతున్నారు. ఒక ఆయనకిట ఒక ఆయన అభిషేక్ రెడ్డి అని ఉన్నాడు, పిల్లాడు, చిన్న పిల్లాడు. ఆ పిల్లాడికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తోటి చచ్చిపోయాడు. మనం ఏం చేస్తాం అంటాడు ఈ పేర్ని నాని. ఒక కుర్రాడి మీద విషప్రయోగం ఏదన్నా అటువంటిది స్లో పాయిజనింగ్ లాంటిది జరగకపోతే అసలు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఎట్లా జరుగుతుంది? నీకు ఈ పేరుని దానికి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? ఈ సంఘటనలన్నీ కూడా ఒక్కొక్కటి అనుమానాస్పద రీతిలో సాక్షులందరూ చచ్చిపోతూ ఉంటే ఇంకా నీకు దాని గురించి పోలీసులు అడగకూడదా? అంటే మర్డరు నువ్వే చేస్తావు, సాక్షుల్ని నువ్వే చంపుతావు, ఇంకా అన్నీ నువ్వే చేస్తావు, ఇంకా పోలీసులు ఎందుకు? అందుకని పరిటాల రవి మర్డర్ కేసుని 2014 నుంచి 2019 వరకు నువ్వు ఎందుకు సాల్వ్ చేయలేదు అంటే 2019 నుంచి 2024 వరకు నువ్వే ఉన్నావు. మరి నువ్వు చంద్రబాబు నాయుడు మీద నారాసుర రక్త చరిత్ర అని రాసావు, నువ్వెందుకు ప్రూవ్ చేయలేకపోయావు? చేయాలి కదా, మరి నువ్వే కదా రాసింది, నీ పేపరే, నీ భార్యకి సంబంధించిన పేపర్లో రాసావు కదా నువ్వు, మరి నువ్వెందుకు ప్రూవ్ చేయలేకపోయావు? ఇక్కడ మొత్తం కూడా ఒక్కొక్కటి కుట్ర ప్రకారం జరుగుతున్నది. కుట్రకి సూత్రధారులు ఎవరు అంటే ఇప్పుడు ఫస్ట్ పేర్ని నానికి లై డిటెక్టర్ టెస్ట్ పెడితే అసలు ఈజీగా చెప్పేస్తాడు. అరే చంపుతున్నారా పొద్దునుంచి, ఆ స్క్రిప్ట్ పంపించారు, వాళ్ళే చంపి వాళ్ళే నన్ను చెప్పమంటున్నారు, ఎక్కడ చావాలి, మనమేమో చెప్పకపోతే ఇరుక్కుపోతాం, చెప్పినా ఇరుక్కుపోతాం, అందుకని దీన్ని ఏదో ఒక విధంగా చెప్పాలి అని తీవ్రంగా మదనపడి బయటకు వచ్చి చెప్పినట్టు ఈ పేర్ని నాని మీద లై డిటెక్టర్ పరీక్ష కనుక ఇప్పుడు ఈరోజు కనుక లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే మొత్తం మనోడు కక్కేస్తాడు. అంటే ఎవరు చెప్పి అసలు ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు పేర్ని నాని ఎందుకు చెప్పాడు అనేది ప్రధానమైన ప్రశ్న. నీకేం సంబంధం? ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్? నీకు అసలు ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్షి, ఒక రంగయ్య అనే సాక్షి చనిపోతే అయా బలానవాడు ఇటు చచ్చిపోయాడు అని ఈనాడు రాసుకుంది. అంటే ఆయన వైసీపీ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ అధ్యక్షుడు. వైసీపీకి ఏం సంబంధం అమ్మా వివేకానంద రెడ్డి మర్డర్ గురించి? అదే సార్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అదే చెబుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తోటి సంబంధం లేకపోతే సాక్షి ఎందుకు ఉలిక్కి పడుతున్నది, వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతున్నది? అందులో ఉన్న ఈయన కూడా అందగాడు అనొచ్చా? అరెస్ట్ అయిన తర్వాత అనాలా? పేర్ని నాని లాంటి అందగాడు ఎందుకు కంగారు పడుతున్నాడు? మీకేమి సంబంధం? అంటే క్యాబినెట్ లో చంద్రబాబు గారు అన్నారు కదా, రాజకీయ ముసుగులో కొంతమంది హంతకులు ఉన్నారు అని చెప్పి. బరాబర్ ఉన్నారు, అదే కదా చెప్తుంది చంద్రబాబు చెప్తున్నది. జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డి గురించి చెప్పారు కాబట్టి, వాళ్ళ నాయకులు కాబట్టి, వాళ్ళ నాయకుల గురించి ఇట్లా చెప్తారా అని చెప్పని వచ్చి చెబుతున్నాడు అతను. అంటే మర్డర్ కేసు గురించి మొత్తం తెలుసా? అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడో తెలుసా? తెలుసు. మా విజయసాయి రెడ్డి ఏం చెప్పాడో తెలుసా? తెలిసిన తర్వాత నువ్వు మళ్ళీ భయపడుతూ ఇవేనా ఎందుకు చెప్తున్నావు? మధ్యలో లక్ష్మీభారతిని తీసుకొచ్చి మాట్లాడతావు. నీకే భయం ఉంది, నీకే అనుమానం ఉంది, నీకే వాళ్ళ మీద వాళ్ళ చంపిన వాళ్ళే నా చేత చెప్పిస్తున్నారన్న గిల్టీ కాన్షియస్ ఉంది. అనుమానం కాదండి, వాస్తవాలు తెలుసు కదా అతనికి. అంటే ఆ గిల్టీ కాన్షియస్ ఉంది నీకు, నీ మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతున్నది. నువ్వు వచ్చి
అప్పుడు అటు చేస్తాం చంద్రబాబు డైవర్షన్ చేయాలి. చంద్రబాబు డైవర్షన్ చేయాలంటే నీ మర్డర్కి ఈ పాటికి వేసేసి ఉండేవాడు అందరినీ. జైల్లో ఒక్కళ్ళిద్దరు జైలుకి వెళ్తేనే అల్లాడిపోతున్నారు. అంత వాళ్ళేదో పెద్ద పతితుల్లాగా పతివ్రతల్లాగా అసలు జైలుకి వెళ్ళిపోతే ఒక పోసాని కృష్ణమురళిని జైలు ఇది వీళ్ళకేం సంబంధం? పోసాని కృష్ణమురళి తిట్టాడు, తెలుగుదేశం వాళ్ళని తిట్టాడు, జనసేన వాళ్ళని తిట్టాడు, నీచంగా అత్యంత హేయంగా మాట్లాడాడు, కేసు పెట్టారు, జైల్లో వేశారు, తిరుగుతున్నాడు, జైల్లో చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు పార్టీ మనిషా? మరి బోరుగడ్డ అనిల్ నీ పార్టీ వాడే, వర్ర రవీందర్ రెడ్డి పార్టీ వాడే. పార్టీ మనిషి కాదన్నారు అతన్ని. ఇంకా పార్టీ మనిషి ఆయన ఈ రోజు ఆయన వీడియో విడుదల చేశాడు. ఆయన నేను వైసీపీ నాయకుడు చెప్పాడు, మా వైసీపీ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి నా దేవుడు, మా తండ్రి లాంటి వాడు అని చెప్పని ఈ రోజు కూడా ఇచ్చాడు అతను. మరి చెప్తూనే ఉన్నాడు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళే, వీళ్ళందరిలో మా సంబంధంలే అని ఒకడిని అంటారు. ఒకడిని వెళ్ళి జైల్లో పరామర్శించి వస్తాడు. ఏంది డబుల్ స్టాండర్డ్స్? పేరుని నాని ఈ మొత్తం అసలు ఈ రిపోర్టర్ల వాళ్ళందరినీ పిలిచి ఇదంతా చెప్పటం, ఆ స్క్రిప్ట్ చదవటం, ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరిగింది. ఈ మొత్తం అసలు పేరుని నానిని ఇప్పుడు అర్జెంటుగా అసలు తప్పుదోవ పట్టిస్తున్నాడు, కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడు అన్న అభియోగాలు మోపి ఇప్పుడు అర్జెంటుగా పేర్ని నానిని సిబిఐ అరెస్ట్ చేసి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలి. సో మీరు అన్నది కరెక్ట్. డీజీపీ ఎస్పీనే క్లియర్గా ప్రాథమికంగా దర్యాప్తులో కొన్ని డీటెయిల్స్ మాకు దొరికాయి అని చెప్తుంటే ఇది అనుమానాస్పదం. ఈయన కాదు, నారాయణ అనే వ్యక్తి కూడా సాక్షి కాకపోయినా కూడా ఈనాడులో అలా రాశారు అని చెప్పి వ్యక్తుల మరణాల గురించి ఈయనకి తెలిసినట్టు చెప్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు యాక్షన్. అందుకని ఇతన్ని తీసుకొచ్చి ఇప్పుడు అర్జెంటుగా సిబిఐ చేస్తుందా లేకపోతే స్టేట్ పోలీస్ చేస్తారా అనేది ఇప్పుడు నాకు తెలియదు, కానీ నేను చెప్పలేను. కానీ ఎవరో ఒకళ్ళు సిబిఐ కానీ రాష్ట్ర పోలీసులు కానీ ఇమ్మీడియట్గా ఇతన్ని పేర్ని నానిని అరెస్ట్ చేసి ఇతని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తామని పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేసు అండి, ఇందులో సాక్షులు చచ్చిపోతున్నారండి. ఈ సాక్షులు ఎట్లా చచ్చిపోయారో పేర్ని నానికి తెలుసండి, అతను మాకు చెప్పట్లేదండి, అందుకని ఇతని మీద లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తాము, దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారో హైకోర్టుకి వెళ్తారో ఎక్కడికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకొని ఈ పేర్ని నానిని అర్జెంటుగా కస్టడీలోకి తీసుకొని లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేస్తుంది, వన్ షాట్లో కొలిక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే సాక్షులు చచ్చిపోతున్నది మిస్టరీ, ఇప్పటికి కూడా మిస్టరీగా ఉంది. ఆ మిస్టరీని ఛేదించాలి అంటే పేర్ని నాన్ని అరెస్ట్ చేసి లైట్ డిటెక్టర్ పరీక్ష చెయ్యాలి అనేది ఇప్పుడు మొత్తం సొసైటీలో చాలామంది ఇదే మాట్లాడుకుంటున్నారు. రైట్ సార్, ఇప్పుడు సిబిఐని అంటే మేనేజ్ చేయగలరు అని చెప్పి, ఎందుకంటే కేసులో పురోగతి లేదు కాబట్టి అలాంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిట్ వేసింది. సో ఎంక్వైరీ ఇక్కడ నుంచి మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే వైసీపీలో ఈ కంగారు అనుకోవచ్చా? అంటే దాన్ని మేనేజ్ చేసినట్టు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు మేనేజ్ చేసే పరిస్థితి లేదు కదా, అందుకని కంగారు పడుతుంది అనుకోవచ్చా? నిస్సందేహంగా ఇప్పుడు దానికి సంబంధించి 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాల మరి రేపు చూసుకుంటే 6వ సంవత్సరం కూడా పూర్తయిపోతుంది. 6 సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టించగలిగారు, పురోగతి సాధించకుండా. పురోగతి ఏంటంటే రామ్ సింగ్ గారు కొన్ని విషయాలు బయటికి తీసుకొచ్చాడు, వాస్తవాలు వెలుగులో తీసుకొచ్చాడు, దాన్ని కూడా వాళ్ళు కప్పిపెట్టగలిగారు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో విషయాలన్నీ కూడా రేపు సిట్ అన్నీ బయటికి తీసుకొస్తే, అంతకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తీసుకున్నటువంటి వాస్తవాలని, అంటే పోలీసుల శాఖ వాళ్ళు తీసుకున్నటువంటి వాస్తవాలని వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. అది కూడా వాళ్ళు పిలిపించాలి. వాటిలో తొక్కిపెట్టినటువంటి వాళ్ళ మీద కూడా ఇప్పుడు యాక్షన్స్ ఉండే అవకాశం నిస్సందేహంగా. కాబట్టి వీళ్ళు దీని గురించి అంతా బయటకు తీసుకొచ్చారనుకోండి, అందరూ బయటకు వస్తారు కదా. అందరూ బయటకు వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారో మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఆ భయం కొద్దే ముందుగానే ఉలిక్కి పడుతూ, అంటే కోయిల ముందే కూస్తుందన్నమాట. కాబట్టి ఆ విషయాలన్నీ ఎక్కడ బయటకు తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఇప్పుడు పేర్ని నానిని ప్రయోగించాలనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ముందుకొచ్చే పరిస్థితులు కనపట్ల. అంతకుముందు మాట్లాడాలంటే విజయసాయిరెడ్డి మాట్లాడేవాడు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడకుండా విజయసాయిరెడ్డి ఏమో వ్యవసాయం చేసుకుంటున్నాడు,
సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో విదేశీ పర్యటనలో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే లేకపోతే మరి ఇక్కడ స్వదేశంలో ఉండి వచ్చి మాట్లాడేవాడు కదా, అంటే నాకు తెలియక అనుకుంటున్నా, స్వదేశంలో ఉండి వచ్చి మాట్లాడేవాడు కాబట్టి విదేశాల్లో ఉండాడేమో అని అయితే నేనైతే భావిస్తున్నా. అంటే ఇంకోటి సార్, ఎప్పుడైతే ఈ ఆరోపణలు, ఈ హత్య ఆరోపణలు వస్తున్నాయో ఎక్కువగా వచ్చింది అవినాష్ రెడ్డి మీద. ఈవెన్ అరెస్ట్ చేసేదాకా కూడా వెళ్ళింది. కానీ ఎప్పుడు పార్టీ నాయకులు స్పందిస్తున్నారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. కానీ అవినాష్ రెడ్డి ఎందుకు ఎక్కువ ఈ కేసు విషయంలో ఎక్కడ పెద్దగా మాట్లాడిన 1-2 సందర్భాల్లో తప్పించి ఎక్కడ మాట్లాడినట్టు కనిపించలేదు. ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? అతను చేతల మనిషి, మాటల మనిషి కాదు. అందుకని అన్ని కార్యక్రమాలను అంత విజయవంతంగా చేసుకోగలుగుతున్నాడు. అతను అక్కడ గతంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కూడా అతను లోక్సభ సభ్యుడిగా, అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019కి ముందు కడపలో కార్యక్రమం నిర్వహిస్తే లోక్సభ సభ్యుడిగా అతను చేసిన హడావుడి మనం చూసాం. అవన్నీ జనాలు ఇంకా మర్చిపోలేదు. అంటే ఇప్పుడున్న కొంతమంది తెలియకపోవచ్చు, కానీ అతను ఏంటంటే తర్వాత కూడా మాట్లాడితే 1-2 పర్యాయాలు దీని గురించి నన్ను అనవసరంగా దీంట్లో నా పేరు బదనాం చేస్తున్నారు, నన్ను కావాలని ఈ విధంగా చేస్తున్నారు, ఇది వాళ్ళ కుట్రా వీళ్ళ కుట్రా, మరి సునీతమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు, నా మీద ఎందుకు కక్ష పెంచుకున్నారో అని అర్థం కావట్లేదు, షర్మిల ఇలా ఎందుకు మాట్లాడిందో అర్థం కావట్లేదు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడాడు 2-3 పర్యాయాలు కూడా. తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఒకటేందా అంటే, నాకు తెలిసినంత వరకు పులివెందల అనే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కంటే బలవంతుడు అవినాష్ రెడ్డి. మీరు గమనించుకోవాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా బలవంతుడు. జగన్మోహన్ రెడ్డి గెలవాలా ఓడిపోవాలా అని చెప్పి నిర్ణయించే శక్తి అవినాష్ రెడ్డికి ఉంది. అది గమనించుకోవాలి జనాలందరూ. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు ఆ విషయాలు. అందుకోసమే అతను ఏదైనా మాటల కంటే కూడా చేతల్లోనే ఎక్కువ చూపిస్తూ ఉంటాడు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి. ఇక్కడ మనము అతను పేరు బయటకు వచ్చింది, వాళ్ళ తండ్రి గారి పేరు బయటకు వచ్చేసింది, దానికి సంబంధించిన వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చేసినాయి. అసలు వీటన్నిటికంటే కూడా ముందుగా ఈ ఎవరైతే ఇతను ఉన్నాడో అతనికి పేరు నానికి అర్థం కావాల్సింది ఏంటంటే, నేనే గొడ్డలి పలాన్సాట కొనుక్కొచ్చి నేను చంపానురా నాయనా అని చెప్పిన చంపినవాడు చెప్తూ ఉంటే, నాకింత డబ్బులు ఇచ్చారని చెప్పిన చంపినవాడు చెప్తూ ఉంటే, ఇంకా చంపారు పలానాళ్ళు చెప్పారు పలానాళ్ళ పేర్లు బయటకు ఎందుకు వస్తాయి అని చెప్పి చెబుతున్నాడు అంటే, ఎవరిని కప్పిపుచ్చడానికి, ఏ నిజాలని దాచిపెట్టడానికి లేకపోతే పాతరేయటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది ఒకసారి కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఈరోజు కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తారనేది కళ్ళ ముందు మనకు కనపడుతుంది. కాబట్టి మీరు అన్నట్టు సిట్టేశారు కాబట్టి, ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి బాధ్యత. ఎందుకంటే ఆయన గురించే కదా ఆ రోజు రాసింది. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వాస్తవాలు బయటకు తీయాల్సిన బాధ్యత ఆయనకి మేము ఉంది కాబట్టి చేస్తారని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని అయితే నేను నమ్ముతున్నాను.